హాయ్ స్టూడెంట్స్. నా వెబ్‌సైట్‌లో అయితే రిఫరల్ ప్రోగ్రామ్‌ని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎందుకు యాడ్ చేశానంటే చాలామంది రిఫర్ చేస్తున్నారు. సో, ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ యాడ్ చేద్దామని జెప్పేసి ఈ ప్రోగ్రామ్ అయితే అటాచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఆహ్, ఈ రిఫరల్ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. సో, ఎవరైతే నా కోర్స్ నచ్చి లైక్ వాళ్ళు గాని వేరే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్‌కి గాని రిఫర్ చేసినట్లయితే సో, వాళ్ళు సైన్ అప్ అయ్యే ప్రొసీజర్‌లో ఓకే. వాళ్ళ రిఫరల్ ఐడీ ఉంటుందనమాట. ఆల్రెడీ సైన్ అప్ అయిన వాళ్ళ రిఫరల్ ఐడీ. సో, ఆ రిఫరల్ ఐడీ ఎలా ఎడ్ చేసుకోవాలంటే, మీరు ఆల్రెడీ సైన్ అప్ అయ్యుండాలి. సైన్ అప్ అయ్యుంటే, మీకు రిఫరల్ ఐడీ వస్తుందనమాట. ఓకే. అది ఎలా ఉంటుంది అంటే, మీ రిఫరల్ ఐడీ ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ ఒకటుంటుంది. అట్ ద సేమ్ టైమ్ యువర్ రిఫరల్ ఐడీ. ఇది ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత ఇది చూపిస్తాను మీకు ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత. సో, స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళు మీ రిఫరల్ ఐడీని గాని అటాచ్ గాని చేస్తే సో, నేను అర్థం చేసుకుంటాననమాట. లైక్ మీ ద్వారా ఈ పర్సన్ వచ్చాడని జెప్పేసి. ఓకే. సో, అలాగే మీరు గూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో, సో మీ ద్వారా మీరు ఎంతమందిని రిఫర్ చేశారు. ఓకే. సో, ఎవరెవరు సైన్ అప్ అయ్యారు. అండ్ మీరు రిఫర్ చేసిన స్టూడెంట్స్ ఎంతమంది పర్చేస్ చేశారు. సో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే, సో, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సైన్ అప్ అయిపోండి. ఇది ఆప్షనల్. తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి ఒకసారి. ఓకే. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఈ టాప్ మెనూ బార్‌లో ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ ఉంటుంది. లేదు నా రిఫరల్ ప్రోగ్రామ్ మొత్తం చూడాలి అనుకుంటే ఇక్కడ మీరు యువర్ ఎర్నింగ్స్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. ఓకే. ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తారో ఓకే. దీని మీద క్లిక్ చేస్తారో అప్పుడు మీకు మీ డాష్‌బోర్డ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతది. మీ రిఫరల్ డాష్‌బోర్డ్ అనమాట. సో, మీరు ఎంతమందిని రిఫర్ చేశారు? ఎంత ఎర్న్ చేసుకున్నారు? పెండింగ్ అమౌంట్ ఎంతుంది? సెటిల్డ్ అంటే ఎంత అమౌంట్ సెటిల్ చేశామనేసి. అంటే ఇక్కడొచ్చేసి మీ రిఫరల్ ఐడీ ఉంటుందనమాట. ఈ ఐడీనే మీరు మీ స్టూడెంట్స్ ఎవరైతే లైక్ మీరెవరైతే రిఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది షేర్ చేయాలి. సో, మీ ద్వారా ఎంతమందొచ్చారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అంటే టోటల్. సో, వచ్చిన వాళ్ళలో ఎంతమంది పర్చేస్ చేశారు అనేది గూడా మీరిక్కడ చూసుకోవచ్చు. ఓకే. ప్రెజెంట్ నేను అంటే ఒక స్టూడెంట్, ఒక స్టూడెంట్ గన బై చేసినట్లయితే సో, మీకు రిఫరల్ అమౌంట్ కింద నేను రూ. 1000 అయితే పే చేస్తున్నాను. ఓకే. పర్ వన్ రిఫరల్ ఐయామ్ పేయింగ్ రూ. 1000 ప్రెజెంట్ అయితేనే. ఓకే. సో, ఫ్యూచర్‌లో ఇది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇది స్టాండర్డ్ కాదు. ప్రెజెంట్ అయితే రూ. 1000 అయితే పే చేస్తున్నా. ఓకే. సో, ఎవరైనా మీ స్టూడెంట్ లైక్ మీ సర్కిల్‌లో ఎవరైనా ఫ్రెండ్స్ గాని ఉంటే, సో, నా కోర్స్ మీకు నచ్చినట్లయితే, సో, వాళ్ళకేమైనా యూజ్ అవుతుంది అంటే, సో, మీరు కూడా రిఫర్ చేసి, సో, వాళ్ళ ద్వారా ఓకే. సో, వాళ్ళు గాన బై చేసుకున్నట్లయితే, మీకు రిఫరల్ బోనస్ అనేది నేనైతే ఇస్తాను. ఓకేనా? సో, మీరు ఎప్పటికప్పుడు ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ మీరు ఎర్న్ చేసుకున్నారు, ఎంతమందిని రిఫర్ చేశారు అనేది. ఓకే. రైట్. సో, అమౌంట్ అయితే పేమెంట్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్‌లీస్ట్ ఇప్పుడు 1000 రూపీస్ పెట్టాను కాబట్టి అట్‌లీస్ట్ ఒక 2 మెంబర్స్ మీరు రిఫర్ చేయగలిగితే సో, ఎవ్రీ వీకెండ్ మీకు పేమెంట్ అనేది నేను మాన్యువల్‌గా సెటిల్ చేసేస్తాను. ఓకే. నేను కాల్ చేస్తాను డైరెక్ట్‌గా. ఒకసారి ఎలిజిబుల్ అంటే చెక్ చేసుకుంటాను. ఇది ప్రాపర్‌గా ఉందా లేదా అనేసి. ఎటువంటి ఫ్రాడ్ అయితే ఉండకూడదు. ఫ్రాడ్ నేను అలో చేయను. ఓకే. ప్రాపర్‌గా ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకొని జెన్యూన్ అయితే సో, అమౌంట్ అనేది మీకు నేను క్రెడిట్ చేస్తాను. ఓకేనా? సో, ఇది కంప్లీట్‌లీ జెన్యూన్. ఎటువంటి ఫ్రాడ్ అయితే ఏం లేదు. ఓకే. ఎవ్రీ వీకెండ్. ఓకే. థాంక్ యూ.